ఆనిత్యం కలహాలు కాపురంల చిచ్చులు నువ్వు మాత్రమే పనిచేస్తే గడవని బతుకులు మనవి అందుకే నేను చేదోడు కావాలనుకున్నాను అదే నేను చేసిన తప్ప ప్రేమతో నా మోము తడిమి నా గొంతు పట్టుకుంటే ప్రేమతో కూడిన లాలన అనుకున్నాను కానీ నాకు తెలియలేదు యమధర్మరాజు పంపిన పాశానివని కన్న తల్లిదండ్రులు వద్దన్నారు అత్తమామలే అమ్మా నాన్న అనుకున్నాను కానీ నాకు తెలియదు యమధర్మరాజునే కన్నా పితృమాతృమూర్తులని కన్నీళ్లు పెట్టి బోర్న విలిపించి బాధను చెప్పుకుందామంటే బాధలేని బాటలో సాగనంపారు ఒక ప్రేమను నమ్మి ఇంకో ప్రేమను వదిలి లోకాలు విడిచిన కామారెడ్డిగూడ స్వాతి కథ మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్ లో జరిగిన దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి 5 నెలల గర్భవతి అయిన స్వాతిని చంపేందుకు ఆమె భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్కు అనుమానం ఉంది స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు 2 నెలల క్రితమే స్వాతిని వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు అనుమానం నేపథ్యంలోనే స్వాతిని కిరాతకంగా చంపేశాడు స్వాతిని చేసిన అనంతరం ఆమె శరీర భాగాల్ని మహేందర్ ముక్కలు ముక్కలుగా చేశాడు గర్భవతి అయిన స్వాతి మృతదేహాన్ని రంపంతో కోశాడు కాళ్ళు చేతులు తల భాగాలను విడివిడిగా చేశాడు పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచాడు కాళ్ళు చేతులు తల భాగాలను మహేందర్ తన బండిపై తీసుకెళ్లి మూసీలో పడేశాడు భార్యను చంపి మృతదేహాన్ని పడవేసిన తర్వాత మహేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహేందర్ చెప్పిన విషయాలను పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు మూసీలో పడవేసిన మృతదేహాల భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహాల భాగాలు ఇంకా లభించలేదు వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరు గొడవ పడ్డము చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడడం జరుగుతుండేది సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సైకాట్రిస్ట్ డాక్టర్ దీపిరెడ్డి గారు నమస్తే అండి దీప్తి గారు నమస్తే అండి
ఈ ఘటన బట్టి చూస్తే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే ఇంత ఘటనకి పాల్పడ్డారు, ఒక మనిషిని చంపడమే కాదు, శరీర భాగాలను విడిగా కట్ చేయడం, ప్యాక్ చేయడం, అసలు వినటానికి కూడా చాలా, మాట్లాడడానికి కూడా కష్టంగా ఉన్న పదాలైనా సరే అసలు మనిషి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందనుకోవచ్చు ఈ ఘటన బట్టి చూస్తే? మనస్తత్వం అయితే మనం ఒక మాట అనుకోవచ్చు అండి. తనకు ఎటువంటి సింపతి కానీ, ఒక బాధ, ఒక గిల్ట్ ఫీలింగ్ అంటారు కదా! అది నేను తప్పు చేశాను అనేది కూడా తనకి ఎటువంటి తప్పు చేశానన్న ఫీలింగ్ లేదు. రిమోర్స్ అంటాం మనము. సో అటువంటి ఫీలింగ్ లేదు. మోస్ట్లీ మీరు సైకాలజీ పరంగా ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కడో వాళ్ళకి పర్సనాలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కూడా అది పూర్తిగా బయటికి రాకపోవచ్చు. కానీ ఆయనకి ఉన్న ఇబ్బందులు, అంటే ఈ భార్యతోని వచ్చిన ఇబ్బందులు తనకి ఏదో అనుకున్నట్టుగా తనకి జరగలేదు. అందుకనే మేబీ ఫస్ట్ టైం కూడా అబార్షన్ ఏదో రీజన్తోనే అయి ఉండొచ్చు, మనకు తెలియదు ఇంకా దానికి డీటెయిల్స్ ఏంటో. ఎట్ ద సేమ్ టైం ఈసారి కూడా ఇది వద్దు ఈ ప్రెగ్నెన్సీ అనడంతో కూడా ఎక్కడో తనకు అనుకున్నట్టుగా అది జరగట్లేదు అనేది ఒక భావంతోని తను చాలా బయటికి వెళ్ళి కావాల్సిన వాటికి ప్రిపేర్ చేసుకొని, ప్రీమెడిటేటెడ్ అంటారు, సో బాగా ఆలోచించుకొని ఒక పద్ధతిగా, అంటే యూజువల్గా చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్, అంటే ఇలాగా అలా అలవాటు ఉన్న వాళ్ళు, ఎప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళు, మర్డరర్స్, రిపీటెడ్ అఫెండింగ్ మర్డరర్స్ అని అంటాము, అలాంటి వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొని ఇలా దొరకకుండా ఎలా చేయొచ్చు ఏంటి అనేది వాళ్ళని ప్లాన్ చేసుకుంటారు. సో అటువంటి అంత తీవ్రంగా ఆలోచించి ఆయనకి ఎటువంటి ఒక గిల్ట్ ఫీలింగ్ లేకుండా పార్ట్స్ని కట్ చేసి, ఆయనకి ఫోకస్ అల్లా ఏంటి అంటే నాకు ఇబ్బంది ఉండకూడదు. సో మానవత్వం అనేది తనలో ఎక్కడో అది కొంచెం తక్కువలో ఉంది అని అనుకోవచ్చు సైకాలజీ పరంగా. ఓకే, అనుమానాన్ని ఒక మానసిక సమస్యగా అసలు మనం అనుకోవచ్చు అంటారా? ఒక అనుమానం అంటే తన ప్రెగ్నెంట్ లేడీ, ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి అబార్షన్ చేయించాడు, రెండోసారి ఏమి ప్రెగ్నెంట్, 5th month ప్రెగ్నెంట్. అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ అంటే కొంచెం జాలి పడతారు. ఈయన అనుమానాన్ని ఒక మానసిక సమస్యగా చూపించే ప్రయత్నం చేశాడు అనుకోవచ్చు అంటారా? మనకి సైకాలజీ పరంగా అండి డెల్యూజన్ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది, రైట్? దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఆ పేషెంట్కి కానీ ఆ క్లయింట్కి కానీ వాళ్ళకి ఒకటో రెండో విషయాల్లో మాత్రం తీవ్రంగా అనుమానం ఉంటుంది. మీరు ఎంత ప్రూఫ్ ఇచ్చినా, ఎంత నచ్చ చెప్పినా, ఎంత వాళ్ళకి కూర్చొని అన్నీ చెప్పినా, అవతల వాళ్ళతోని మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది పోదు. సో వాళ్ళకి లాజికల్గా మనం అప్లై చేయలేము వాళ్ళ మైండ్కి. సో వాళ్ళు ఇల్లాజికల్గానే దానికే స్టక్ అయి ఉంటారు. ఇదేంటంటే బేసిక్లీ కొంచెం బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్, కొన్ని పార్ట్స్లో, బ్రెయిన్లో మొత్తం కాదు, కొన్ని పార్ట్స్లో మాత్రం మన న్యూరో ట్రాన్స్మిటర్స్, ఈ నర్వ్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలాంటి డెల్యూజన్ డిసార్డర్స్, అంటే అనుమానాల మనకి ఒక రోగం అన్నమాట. సో ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ఇది సడన్గా జస్ట్ ఒక్క వ్యక్తికి, అంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటేనే ఇలా అనుమానాలు రావడం అనేది ఉండదు. అది సెలెక్టివ్ కాదు. ఆ అనుమానం అనేది ఒకే తీరుగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. యూజువల్గా ఇలా అనుమానం ఉన్న వాళ్ళు క్రిమినల్స్గా చేయడం, మర్డర్స్ చేయడం, ఇంకా వేరే వాళ్ళని కొట్టడం అనేది చాలా తక్కువ అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఇంట్లో వాళ్ళని బందీ చేసుకోవడము, బయటికి వెళ్ళకపోవడము, వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళకపోవడము, నలుగురితో మాట్లాడకపోవడము, ఫుడ్ సరిగా తినకపోవడం, సో వాళ్ళే హర్ట్ అవుతూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్, జెన్యూన్గా ఉండే పేషెంట్స్. కానీ ఇలా అనుమానంతో ఒకరిని చంపాలి అని అనుకోవడం మాత్రం ఇది కంప్లీట్గా క్రిమినల్ బిహేవియర్ అండి. అంటే ఒక డిప్రెషన్ కావచ్చు, అగ్రెషన్ కావచ్చు, లేదంటే అనుమానాన్ని, అంటే ఈ లక్షణాలని ఒక మనిషిలో ఏమైనా ముందే గుర్తించే అవకాశాలు ఉంటాయంటారా? ఎలా గుర్తించవచ్చు అసలు? ఉంటాయండి. ప్రతిసారి ఇప్పుడు ఆ భార్యాభర్తలు సపోజ్ వాళ్ళు క్లోజ్గా డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం, అంటే కొన్ని మొదలే తెలుస్తూ ఉంటాయి. కొంచెం ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడు, కొన్ని ఎందుకు ఆయనకి మనం లాజికల్గా మాట్లాడుతుంటే కూడా ఎందుకు అర్థం కావట్లేదు అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి. బట్ అది మనము కొన్ని గుర్తించినప్పుడు వెంటనే మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరకో సైకాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళమండి. అంటే అది సరేలే, ఆయన ఏదో స్ట్రెస్లో ఉన్నాడులే, టెన్షన్లో ఉన్నాడులే అని చాలామంది దాన్ని దాటేస్తారు. అంటే సైకాట్రిస్ట్ దగ్గరికి రావడం అనేది ఇంకా కూడా
ఓ నాకేమైనా పిచ్చి ఉందా, మా ఆయనకైనా పిచ్చి ఉందా, మా భార్యకైనా పిచ్చి ఉందా, అంతవరకు ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళు యూజువల్గా మా దాకా రావడానికి ఇష్టపడరు. కానీ ఇలాంటి లక్షణాలు కొన్ని ఏదన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కనిపిస్తే మీరు మొదలే దాన్ని తీసుకెళ్ళి ఆ ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళి అది ఏంటి అనేది మనం ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని ట్రీట్ చేసుకుంటే వాళ్ళు నార్మల్ లైఫ్ గడుపుతారండి. చాలా వరకు నార్మల్ లైఫ్ గడుపుతారు. ఇది ఇలాగే వదిలేస్తే మాత్రం వాళ్ళు ఏంటంటే యూజువల్గా 90% ఆఫ్ ద పేషెంట్స్ అండి వాళ్ళకి వాళ్ళే హార్మ్ చేసుకుంటారు. అంటే ఆరోగ్యం చెడిపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, సరిగ్గా ఫుడ్ ఉండకపోవడము, సో మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ రావడము, నలుగురితో మాట్లాడలేకపోవడము, ఎప్పుడు భయంతో బతకడం, సో సెల్ఫ్ లైఫ్ అనేది పాడవుతుంది. కానీ మీరు కొంతవరకు సెక్టరు మనకి ఏంటంటే ఇలా ఎక్కువ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అంటాం. సో యాంటీ సోషల్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళని హార్మ్ చేసి వాళ్ళకు ఒక సంతృప్తి కలిగించుకోవడం. సో ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవతల ఒక మేబీ చిన్నపిల్లలు ఇలాంటి ట్రైట్స్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే యాంటీ సోషల్ ట్రైట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ కుక్కల్ని పిల్లల్ని వాటిని టార్చర్ చేయడము, లేకపోతే కొద్దిగా పెద్దగా అయ్యాక తోటి పిల్లల్ని టార్చర్ చేయడము, లేకపోతే బులియింగ్ అంటారు, వాళ్ళని కొట్టడము, వాళ్ళని కింద పడేయడము, రైట్, అలాంటివి వాళ్ళు మానసికంగా టార్చర్ చేయడం. సో పెద్దగా అయ్యాక ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఓకే వాళ్ళని నా దారిలో నుంచి వాళ్ళని తీసేసేయాలి, నాకు అడ్డుగా ఉండకూడదు. సో వాళ్ళకి మానవత్వము, ఎంపతి అంటాం, వేరే వాళ్ళకి బాధ అవుతుందేమో అని ఆలోచన అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇలాంటి వారికి ఫస్ట్లోనే ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ పర్సన్స్ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచే కొన్ని లక్షణాలు మీరు చెప్పడం జరిగింది, ఇలా ప్రవర్తిస్తారు చిన్న వయసులోనే అని. సో అలాంటి టైంలో కనుక కొంచెం ట్రీట్మెంట్కి ఎలాగా సైకట్రిస్ట్ ఎవరైనా కన్సల్ట్ అయ్యి కనుక చూస్తే ఒకవేళ నార్మల్ అయ్యే అవకాశం ఉందంటారా పెద్ద అయ్యే కొలదిని? నార్మల్ పూర్తిగా అవుతారా లేదా అనేది అది క్లయింట్ని బట్టి ఉంటుందండి, మొదలే మేము చెప్పలేము. కానీ ఏంటంటే ఇలాంటి బ్రెయిన్కి ఏంటంటే అండి ఒక లాజికల్ బ్రెయిన్ అనేది ఉంటుంది, రైట్. అంటే ప్రతిదీ ఒక ఆలోచన విధానంతో స్టెప్ బై స్టెప్ ఒక ఎవిడెన్స్తోని నమ్మే అనేది ఒక బ్రెయిన్ ఉంటుంది. ఇంకొక సైడ్ ఏమో ఇంపల్సివ్ బ్రెయిన్ అంటాం, రైట్. అంటే ఎమోషనల్గా బాగా ఉద్వేగంగా మనం చాలా జస్ట్ ఆన్ ద స్పాట్ తీసుకునే ఎమోషన్స్ అంటాం, రైట్. సో ఎప్పుడైతే ఈ రెండు ఇంబ్యాలెన్స్లో ఉంటాయి, చాలా వరకు మనుషులకి ఏంటంటే లాజికల్ బ్రెయిన్ అనేది ఎమోషనల్ బ్రెయిన్ మీద దాన్ని ఎప్పుడు అలా అణిగి మణిగి ఉంచుతూ ఉంటుంది. అందుకనే మనకి ఎంత కోపం వచ్చినా మనం అవతల వాళ్ళని మరీ హార్మ్ చేసి అలా చేయడం అనేది తక్కువ, రైట్. ఎందుకంటే అరే వాళ్ళకి బాధ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. అండ్ మనం లాజికల్గా తెలుసు వేరే వాళ్ళని కొట్టకూడదు, హార్మ్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళకి ఈ ఏదైతే ఎంపతి అనేది తక్కువ ఉంటుందో ఇంపల్సివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చిన ఎమోషన్ మీద వాళ్ళు యాక్ట్ చేయాలన్నమాట. అప్పుడు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది. సో ఇలాంటి వాళ్ళని పిల్లల్లో మనం ఇందాక చెప్పినట్టు వేరే పిల్లల్ని కొట్టడము, లేకపోతే పెట్స్ని, యానిమల్స్ని హార్మ్ చేయడము, రైట్, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడము, ఇలాంటి ట్రైట్స్ ఉన్నప్పుడు వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు మనము అసలు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, అంటే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఫస్ట్ అవన్నీ ఆలోచించాలి. అంటే పేరెంట్స్లో తప్పుందా, టీచర్స్లో తప్పుందా, తర్వాత వీళ్ళ ఆలోచన విధానం అసెస్ చేస్తాం. చేసి ఆయనకి తగ్గట్టుగా పిల్లలకి ఉన్న ఒక పర్సనాలిటీకి తగ్గట్టుగా మేము కౌన్సిలింగ్ అనేది అప్లై చేస్తాం. కాకపోతే ఇది ఒక 2-3 ఇయర్స్ దాకా కొన్ని ఏళ్ళ తరబడి చేయాల్సి వస్తుందండి, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఓకే, ఇన్ కేసు అలాగా ఒక వ్యక్తి అలా తయారవకుండా ఉండడానికి పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ఈ విషయంలో పేరెంట్స్ పాత్ర ఎంత అలా వెనక్కిపోయింది అనుకోవచ్చు అంటారు? అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేంత కాకుండా చాలా క్రూరత్వం అనమాట. తను చేసిన విషయం తనకి తప్పని తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యాడో లేకపోతే నెక్స్ట్ ఎలాగైనా దొరుకుతానని వెళ్ళాడో తెలియదు, కానీ చేయాల్సిన తప్పు చేసిన తర్వాత అయితే వెళ్ళాడు. సో దీంట్లో పేరెంట్స్ పాత్ర, అంటే పేరెంట్స్గా వాళ్ళు చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనుకోవచ్చు అంటారు ఈ ఘటన బట్టి చూస్తుంటే? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో చెప్పాలంటే అండి అసలు భార్యాభర్తలకి ఎందుకు వస్తుంది గొడవ, ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, వాళ్ళకి సర్ది చెప్పాలి, రైట్. అండ్ ఇద్దరికి చెప్పుకోవాల్సి వస్తుంది, ఒక్కరికి చెప్పాలని కాదు, రైట్. కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళకి కొన్ని సజెషన్స్, కపుల్స్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తే వాళ్ళకి ఏంటంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలని. ఇప్పుడు పేరెంట్స్ ఒక్కవైపు మాట్లాడచ్చు, సో ఇలాంటి థర్డ్ పర్సన్ ఆబ్జెక్టివ్గా చెప్పగలుగుతారు ప్రొఫెషనల్స్, కౌన్సిలర్స్. వీళ్ళు ఆబ్జెక్టివ్గా అంటే ఎమోషన్ లేకుండా ఎలాగ ఇద్దరికి హ్యాపీనెస్గా ఉండేటట్టుగా అనేది మేము అడ్వైస్ చేయగలుగుతాం.
సో ఇలాంటి వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఓకే, మన వాడు కొంచెం బాగా కోపంగా ఉంటున్నాడు, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా చికాకులో ఉంటున్నాడు, ఏదో ఒక, లేకపోతే కొంతమంది మనకి ఆల్కహాల్ మందు తాగడము లేకపోతే సిగరెట్ ఎక్కువ తాగడము ఇలాంటి లక్షణాలు ఎందుకు అవుతున్నాయి ఎక్కువ, ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి. తర్వాత ఇదే విషయం అంటే ఆ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఇలాంటి లక్షణాలు ఏదైనా కనిపించుంటే, అంటే వేరే పిల్లల్ని ఎక్కువగా కొట్టడము లేకపోతే ఫిజికల్గా బాగా యూనో అగ్రెసివ్గా ఉండడము, ఎదురు చెప్పడము పెద్దవాళ్ళకి టీచర్స్కి, ఇలాంటి లక్షణాలు ఉండుంటే కనుక వాళ్ళది గుర్తుపట్టి కొంచెం కౌన్సిలింగ్ లాగా ఇప్పించుంటే ప్రాబబ్లీ ఆయన ఆ ఇంపల్సివిటీ అనేది నేను ఏదైతే చెప్పాను ఇప్పటికిప్పుడు చేసేయాలి, నాకు అది కావాలి అనేది అది కొంచెం తన కంట్రోల్లోకి వచ్చేది. అంటే ఆ ట్రైనింగ్ ఇప్పించుంటే కనుక తనకు అది కంట్రోల్లో ఉండేది కొంతవరకు. అంటే థర్డ్ పర్సన్ చెప్తే వినే పరిస్థితిలో ఉంటారంటారా? ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు చెప్పలేమండి. స్ట్రెస్లో ఉన్నప్పుడు అసలు ఇలాంటి వాళ్ళకి ఏది ఎవరు చెప్పినా ఎక్కదు వాళ్ళకి. దే ఆర్ వెరీ ఎమోషనల్ ఆ టైంలో. అలా కాదు, మనం కామ్గా ఉన్నప్పుడు లేకపోతే కంటిన్యూస్ మేము రెగ్యులర్ స్కెడ్యూల్ సెషన్స్ చేస్తామన్నమాట. సో ఆయనకి బ్రతుకుతున్న అంటే స్కూల్లో కానీ కాలేజ్లో ఎదురవుతున్న ఎక్స్పీరియన్సెస్ లేకపోతే పెళ్ళయ్యాక భార్యతోని ఎక్స్పీరియన్సెస్తోని మేము ఆయనకి ఎక్కడ ట్రిగర్ అవుతుంది, ఆ ప్యాటర్న్ ఏంటి, సో ఈయన ఎలా దాన్ని ముందే గమనించుకోవాలి, రైట్. తర్వాత ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మీరు ఇలాగ కొంచెం ఆయనని ట్రిగర్ చేయకండి, మీరు కొద్దిగా వేరే రకంగా మాట్లాడండి అనేది కూడా చెప్పుకోగలుగుతాం. సో అప్పుడు ఏంటంటే ఆయన ఆ ఇంపల్స్ కంట్రోల్ అనేది కొంచెం ఆయన చేతిలో ఉంటుంది. వెంటనే దాని మీద ఆయన లొంగిపోవడానికి కారణం మేబీ భయం అయి ఉండొచ్చు, లేకపోతే తను సడన్గా రియలైజ్ అయ్యి ఉండొచ్చు నేను ఎందుకు ఇట్లా చేశాను అని కూడా తెలియదు. కానీ ఆ మూమెంట్లో తనకి ఆ లాజికల్ బ్రెయిన్ అనేది కంప్లీట్గా పనిచేయకుండా జస్ట్ ఎమోషనల్గా బాగా ఏమంటారు అగ్రెసివ్ అయిపోయి బిహేవ్ చేశారు. అందుకని అంత క్రూరత్వంగా అలా కట్ చేయడం అంటే ఆయనకి తనలో ఉన్న ఒక కోపము ఆవేశం మాత్రమే తన బ్రెయిన్లో నడిచింది ఆ టైంలో. మేబీ తర్వాత అంతా అయిపోయాక ఆలోచించాడేమో, భయంతో అయినా లొంగిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా తప్పు చేశానన్నా కూడా ఫీలింగ్తోనేమన్నా లొంగిపోయి ఉండొచ్చు. ఓకే, ఇలాంటి కేసులు అంటే ఒక మనిషి వారంతటా వాళ్ళు నేను చాలా డిప్రెషన్లో ఉంటున్నానని కానీ, లేదా నాకు ప్రతి విషయం మీద ఒక అనుమానంగా ఉంటుందని కానీ, అగ్రెసివ్గా ఉండడం కానీ, ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయి వారికే కాదు ఎస్పెషల్లీ వారి కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది పాత్ర పోషించాలి వారి విషయంలో కాబట్టి. యూజువల్గా ఏంటంటే అండి, ఈ యంగ్ వాళ్ళకి వైఫ్ మీద హస్బెండ్ మీద వస్తూ ఉంటాయి ఈ అనుమానాలు. ఇలాంటి కపుల్స్ వచ్చాయి మాకు. సో మేము ఏంటంటే ఇక్కడ జస్ట్ వీళ్ళిద్దరి మధ్యలోనే కాదు, తర్వాత పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా అంటే ఆయనకి ఒకవేళ ఈ అనుమానంతో అసలు మామూలుగా ఉండలేకపోతున్నాడు అంటే, కొంతమంది ఎలా ఉంటారంటే అండి అసలు ఏమీ తినరు, ఆ ఫుడ్లో ఏమైనా కలుపుతుందేమో భార్య అన్న అనుమానం కూడా ఉంటుంది. సో నేను పడుకుంటే నన్ను ఏమైనా చేస్తుందేమో అన్న అనుమానం కూడా ఉంటుంది. సో వాళ్ళు పడుకోలేరు, ఫుడ్ తినలేరు, బయటికి వెళ్ళలేరు, లేకపోతే కొంతమంది పారిపోవాలని చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ అసలు వాళ్ళని ఈ ఎమోషనల్గా ఇంత ఇన్స్టెబిలిటీగా లేకుండా కొంచెం స్టేబుల్ చేయడానికి మేము మందులు ఇచ్చుకుంటాం. సో దట్ కొంచెం ప్రశాంతంగా వాళ్ళకి నిద్ర వచ్చేటట్టుగా, ఫుడ్ తినేటట్టుగా, కొంచెం ఆ యాంగ్జైటీ లేకుండా, ఆ భయం అనేది లేకుండా ఫస్ట్ కంట్రోల్ చేస్తాం మందులతో. దాని తర్వాత నెమ్మదిగా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఎమోషన్ అనేది కొంచెం తగ్గుతుందో అప్పుడు వాళ్ళు కొంచెం మాట్లాడగలుగుతారు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అండ్ మేము ఏదైనా అడ్వైజ్ ఇచ్చినా కూడా వాళ్ళు అది రిసీవ్ చేసుకొని ఓకే నేను ట్రై చేస్తాను, నేను కామ్ డౌన్ అవ్వడానికి ట్రై చేస్తాను, నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను అనేది అలాగా మేము స్లోగా కౌన్సిలింగ్ ఇస్తాం. సో మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా నడుస్తుందండి. ఓకే, ఎప్పుడైనా సరే వాళ్ళ బాధను ఒక్కసారి అది ఏదైనా కోపం కావచ్చు, ఏదైనా అనుమానం కావచ్చు, ఒక్కసారి కనుక ఎక్స్ప్రెస్ చేస్తే కొంచెం తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా మొత్తంగా? ఎప్పుడైనా అండి కామన్ మ్యాన్కి కూడా, ఇలాంటి వాళ్ళకే కాదు కామన్ మ్యాన్కి కూడా ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ అవుతామో చాలా సగం తగ్గిపోతుంది. మనకు ఆ ప్రాబ్లం పోదు ఎక్కడ, బట్ మనం ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది మనకి, మన మనసుకి. సో దట్ విల్ హెల్ప్ అండి. కానీ అది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో ఫస్ట్ రిలీఫ్ వచ్చాక మేము వాళ్ళని కొంచెం కామ్ డౌన్ చేసి ఓకే నెక్స్ట్ ఏం చేద్దామండి, మీరేమనుకుంటున్నారని వాళ్ళని కూడా అడుగుతాం.
అండ్ మేము కూడా అడ్వైస్ ఇస్తాం, ఓకే అండి మీకు ఇలా ఉంది కదా, సో మీరు మేము చెప్పినట్టుగా ఇలా వాడుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తాం. సో దాంతో ఏంటంటే వాళ్ళకి స్లోగా ఆ లక్షణాలు తగ్గుతాయి. సో ఎక్స్ప్రెసింగ్ ఇస్ ద ఫస్ట్ వే అండి, వచ్చి చెప్పుకోవడం ఇస్ ద ఫస్ట్ వే. చెప్పకపోతే పక్కన మన సొంత పేరెంట్స్కి కూడా తెలియదు, చెప్తేనే బెటర్. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఘటనలు సమాజంలో చాలా తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎలాంటి అవగాహన రావాలంటారు? మీరు అంటే ఈ సినేరియోలో మీకు ఇప్పుడు జరిగిన ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సినేరియోలో చెప్పాలి అని అంటే, అమ్మాయి తరఫున పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోజ్ అమ్మాయి వచ్చి నా భర్త ఇలా కొడుతున్నాడు, లేకపోతే తిడతాడు, లేకపోతే మానసికంగా చాలా మాటలు అంటాడు, బాధ పెడుతున్నాడు అని అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఆయన ఏంటి, ఎలాంటి, ఏమైనా తాగేసి చేస్తున్నాడా, లేకపోతే పూర్తి స్పృహలో చేస్తున్నాడా, ఎందుకు చేస్తున్నాడు, ఏం కావాలి అనేది కొంచెం కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. సో అంటే మనం చాలామంది ఈ సొసైటీలో ట్రెడిషనల్గా చెప్పాలంటే ఇట్స్ ఓకే అమ్మ, భర్త అంటే కొడతాడులే, భర్త అంటే తిడతాడులే, ఆ రోజులు కావండి. ఎందుకంటే ఇలాంటి మీరు అన్నట్టుగా ఇప్పుడున్న ఇలాంటి కేసెస్ మన కూతురు లేకుండా పోవడం అనేది వాళ్ళకి ఎంత అది బాధ. మేబీ వాళ్ళని ఎవరైనా గైడ్ చేస్తుంటే పాపం వాళ్ళు తీసుకునే వాళ్ళేమో హెల్ప్, వీళ్ళిద్దరికి సరే ఏదైనా కొంచెం కౌన్సిలింగ్ ఇప్పిద్దాము, సమస్య ఏంటి అనేది వాళ్ళు ఆలోచించే వాళ్ళేమో. అండ్ అలాగే అబ్బాయి వాళ్ళ తరఫున మనోడు ఎందుకు ఇంత స్ట్రెస్గా ఉన్నాడు, ఎందుకు ఇంత ఆవేశంగా ఉన్నాడు, ఎందుకు మేబీ నేను ఇందాక చెప్పినట్టు ఏమైనా స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నాడు, కోపంగా ఉంటున్నాడు, ఏమవుతుంది, ఓకే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం అనేది చాలా ఉంటుందండి. అందుకే అరేంజ్ మ్యారేజ్ అనేది ఈ సెక్యూరిటీ ఉంటుంది అరేంజ్ మ్యారేజ్. కానీ మీరు అన్నట్టుగా ప్రేమ మ్యారేజ్లో ఏంటి అని అంటే కొంచెం పేరెంట్స్ అంతా పట్టించుకోకుండా ఉండొచ్చు, వాళ్ళు చేసుకున్నారులే మనకెందుకులే అన్నట్టుగా ఉండొచ్చు. కానీ ఆఖరికి మన రక్తమే కదండి. సో కనీసం సరే ఎక్కువ ప్రేమగా లేకపోయినా నువ్వు బాగున్నావా, ఎలా ఉంటున్నావు. ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు తప్పు చేస్తారు, మేబీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడంలో కూడా తప్పు చేస్తారేమో. కానీ ఆఖరికి మన పాప ప్రాణం, మన బాబు ప్రాణం ఉండాలి అనేది అదే మనకి మెయిన్ పాయింట్ కదా. సరే ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉండాలి అనేదే కదా మన మెయిన్ పాయింట్. సో కోపాలు కొంచెం పక్కన పెట్టి కనీసం వాళ్ళ గురించి సరే ప్రేమ వివాహం చేసుకున్నా వాళ్ళు బాగున్నారా లేదా, ఎలా ఉన్నారు, మరి బాగాలేకపోతే ఏం చేద్దాము అనేది పట్టించుకుంటే కొంచెం పేరెంట్స్ బాగుంటుంది. ఓకే, చాలామంది కుటుంబంలో వింటుంటాం వీళ్ళకి లక్షణాలు తరతరాలుగా వస్తున్నాయి, కోపం ఎక్కువ, చెప్పిన మాట వినరు, మూర్ఖంగా ఉంటారు అంటూ ఉంటారు. ఇవి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు అంటారా? నిజంగానే అలా వారసత్వంగా కొన్ని లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మనకి ఎలాగైతే ఫిజికల్ అంటే మన బాడీలో ఉన్న డిసార్డర్స్, డిసీజెస్ ఎలాగైతే రోగాలు వస్తాయో జీన్స్లో వస్తాయో మనకి, అలాగే మానసికంగా కూడా మనకి మానసిక రోగాలు కూడా మన జీన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? కాకపోతే ప్రతి ఒక్కరికి అది బయటపడుతుందని కాదు. చాలా వరకు ఎలా ఉంటుందంటే మనకి ఆ కొంచెం అబ్నార్మల్ జీన్ మనకు వచ్చినా కూడా మనం ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతామో అప్పుడు అది బయటకు వస్తుంది. సో అందుకనే మనకి ఈ కాలంలో బాగా ఎక్కువ అందరూ నలిగిపోయేది ఏంటంటే స్ట్రెస్ అనేది బాగా వినిపిస్తుంది. సో చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్, బీపీ, లేకపోతే థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి ఇవన్నీ కూడా, రైట్? అందుకనే ఈ స్ట్రెస్ అనేది లైట్గా కొంచెం స్ట్రెస్లో ఉన్నాడులే పర్లేదులే 4 రోజులు అయితే అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. సపోజ్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అసలు సరిగ్గా ఉండట్లేరు, వాళ్ళు చాలా డల్గా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడట్లేరు, వేరే రకంగా ఉంటున్నారు, బిహేవ్ చేస్తున్నారు అంటే ఒకసారి అసెస్ చేయించుకోండి వచ్చి, తప్పులేదు. మీరు తర్వాత మందులు వాడతారా, ట్రీట్మెంట్ తీసుకుంటారా, తర్వాత మీ ఇష్టం. కానీ అట్లీస్ట్ అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. సో దట్ ఈస్ మై అడ్వైస్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి దీప్తి గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇలాంటి ఘటనలు చూసినప్పుడైతే చాలా బాధాకరం అనిపిస్తుంది. రోజుకొక వింత ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఘటనలు చూసే కొలది కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. గతంలో మరొక ఘటన ఒక రకంగా ఉంటే ఈ ఘటన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అతి కిరాతకంగా, అంటే అది కూడా ఒక గర్భిణీ స్త్రీని అనుమానంతో చంపడమే కాకుండా ముక్కలుగా నరకడం అన్నది చాలా బాధాకరమైన అంశం.
మానసిక పరిస్థితి, అలాంటి వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చాలా బాధ అనిపించినా, ఇప్పుడు ఒక ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం. ఒక ప్రాణం కాదు, ఒక ప్రాణంతో మరొక ప్రాణం కూడా పోయిందంటే 2 ప్రాణాలు తీసిన వ్యక్తి కింద మిగిలిపోవడం జరుగుతుంది. మన కోపమే మనకు శత్రువు అన్నది ఊరికనే కాదు, తన కోపమే తన శత్రువు అన్నది. ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అనుమానం పెరగడం ఇలాంటివి కాకుండా కొంచెం ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వీలైతే సైకాలజిస్ట్ని కలిస్తే కనుక మీకున్న ఎలాంటి సమస్యకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఇలాంటి ఘాతకాలకి పాల్పడితే మాత్రం సొల్యూషన్ ఎలాంటిది ఉంటుందో అందరికీ తెలిసిందే. 2 కుటుంబాలు, 2 నిండు ప్రాణాలు ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ కింద అయిపోయినాయి. 2 ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. ప్రాణం పోయింది, కానీ చంపిన వ్యక్తి ఎంత కిరాతకంగా అంటే ఒక కక్షపూరితంగా చంపినట్టుగా అర్థమవుతుంది. ఒక ప్రేమించిన వ్యక్తి అంత కక్షపూరితంగా చంపగలిగాడంటే అతను ఎంత కక్ష పెట్టుకున్నాడో అన్నదే అక్కడ అర్థమవుతుంది. సో ఇలాంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే అగ్రెసివ్గా, కోపంగా, కొంచెం డిప్రెషన్లో ఉంటే కనుక దయచేసి సైకాలజిస్ట్ని కలవడానికి ఎలాంటి వెనుకడుగు వేయొద్దు. కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్త వహించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనుక ఇలాంటి ఘటనలు మరలా మనం వినే చూసే అవకాశం ఉండదు. ఇలాంటి విషయాలు కూడా మాట్లాడడానికి చాలా బాధ అనిపించినా కొన్ని విషయాల గురించి చెప్పక తప్పదు. కాబట్టి సమాజంలో మనం మంచిని మాత్రమే చూడాలి, చెడును కూడా చూడాల్సిన అవసరం లేదు. చెడును తగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క వ్యక్తులు కూడా భాగస్వాములు అవి ఇలాంటి అంశాలకి కాస్త దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.